నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడప జిల్లాలో దెబ్బ పడితే ఎలా ఉంటుంది, ముఖ్యంగా పులివెందులలో దెబ్బ తగిలితే ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు ఈ రెండు పాయింట్లే నేను ఈరోజు మరో కోణంలో క్లియర్గా విశ్లేషించబోతున్నాను, క్లియర్గా మీకు చెప్పబోతున్నాను అనమాట. ఏంటి సింగిల్ లైన్లో తేల్చేసి అనుకుంటున్నారా? ఎస్, మెయిన్ పాయింట్ అయితే అది. అయితే అలా సాధ్యమేనా? సాధ్యం కావటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏంటి? అసలు ఏ కథనాల ఆధారంగా, ఏ వార్తల ఆధారంగా, నాకు తెలిసిన ఏ విషయాల ఆధారంగా నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చాను అనేటటువంటి అంశాన్ని నేను కుండబద్దలు కొట్టినట్టుగా పూర్తి స్థాయిలో క్లుప్తంగా విశ్లేషించేటటువంటి ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేస్తాను. మీరు దయచేసి ఆశాంతం పూర్తిగా చూసి మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతకన్నా ముందు, అంటే ఈ వీడియోలో నేను ముందుకు వెళ్ళబోయే ముందు, అసలు నేను ఫస్ట్ చెప్పానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడపలో దెబ్బ తగిలితే ఎలా ఉంటుంది, పులివెందులలో దెబ్బ తగిలితే ఏమైపోతుంది అనేటటువంటి అంశం మీద మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి, అది సాధ్యమా కాదా అనేదైతే ఫస్ట్ నాకు కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయడం. ఆ తర్వాత పూర్తిగా విని నా అభిప్రాయం తప్పైనా ఒప్పైనా మీ ఇష్టం వచ్చినటువంటి కామెంట్ అయితే పెట్టచ్చు. ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను. అసలు ఈ స్టేట్మెంట్ ఏ విధంగా ఇచ్చాను అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. ఎస్, కడప బరిలోకి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించుతోందట. అంటే కడప పార్లమెంటు స్థానానికి రేపు కాబోయేటటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ షర్మిలట. ఇప్పటికే కేంద్ర అధినాయకత్వం నిర్ణయం తీసుకుందట, క్లియర్గా చెప్పేసిందట. షర్మిల కూడా దాదాపుగా ఒప్పుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అంటే అవినాష్ రెడ్డి మీద రేపు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రత్యర్థిగా బరిలోకి దిగబోతోందట వైఎస్ షర్మిల. సరే, మనం ఇప్పుడు అనుకుంటే అయిపోతుందా? జరిగేటటువంటి అవకాశం, ఆస్కారం ఉందా? పైగా వాళ్ళు ఒకటి రక్త సంబంధం, ఫైనల్గా దిగుతుందో లేదో అని చెప్పేసి కొన్ని డౌట్లు, అనుమానాలు అయితే మీకు రావచ్చు. దానికి ప్రధానంగా నేను చెప్పేటటువంటి ఆన్సర్ ఏంటంటే, 2 నెలలు వెనక్కి వెడదాం. అప్పుడు కూడా చాలా అంశాలు, చాలా కథనాలు మేము ఇచ్చాం. మొట్టమొదటిసారిగా వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో రంగంలో దిగబోతోంది, కాంగ్రెస్ పార్టీలో చేరబోతోంది, తన పార్టీని విలీనం చేయబోతోంది, ఆంధ్రప్రదేశ్ పగ్గాలు తీసుకోబోతుందని చెప్పేసి మేము గతంలో కూడా అనేక స్టోరీలు వేశాం. అప్పుడు కూడా చాలామంది పెదవి విరిచారు, కానీ ఫైనల్గా జరిగింది ఏంటి? అదే కదా. ఇప్పుడు వివేకానందరెడ్డి కుటుంబాన్ని కూడా కడప లేదా పులివెందుల బరిలోకి దించబోతున్నానని చెప్పేసి గతంలో కూడా మేము కొన్ని స్టోరీలు వేశాం. ప్రస్తుతం సౌభాగ్యమ్మ పేరు గట్టిగా పరిశీలనలో ఉంది. గత కొన్ని రోజులుగా, అంటే నిన్నగాక మొన్న జరిగినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి 5వ వర్ధంతి కార్యక్రమంలో వాళ్ళ ప్రసంగాలు కానివ్వండి, అంతకుముందు ఇచ్చినటువంటి టీవీ ఇంటర్వ్యూలు కానివ్వండి, ప్రెస్ మీట్లు కానివ్వండి, వీటన్నింటినీ చూస్తే రాజకీయంగా రేపటి రోజున ఆ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకళ్ళు బరిలోకి దిగటం ఖాయం అనే అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది కదా. సో ఈ 2 ఉదాహరణలు సరిపోవా? అసలు షర్మిల రాదు అనుకున్నది కాస్త వస్తుందని చెప్పాం, వచ్చింది. సునీత కానివ్వండి, లేదంటే సౌభాగ్యమ్మ కానివ్వండి, ఆ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకళ్ళు రాజకీయంగా రేపటి రోజున బరిలోకి దిగబోతున్నారని చెప్పేసి అయితే ముందు నుంచి మేము చెప్తూనే ఉన్నాం. ఈరోజు పరిస్థితుల, పరిణామాలు దానికి అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి 2 ఉదాహరణల్ని మనం దగ్గరగా చూసినట్లయితే రేపటి రోజున ఈ యొక్క రాజకీయ అరంగేట్రాలు కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి. సరే, జరిగింది అనుకుందాం, ఏం జరుగుతుంది అనే అంశం కూడా ఇక్కడ మనం ప్రధానంగా ప్రస్తావిద్దాం. దానికి సంబంధించి 3 త్రిమూర్తులు రంగంలోకి దిగి మొత్తం కథంతా నడిపిస్తున్నారట. 3 త్రిమూర్తులు రంగంలోకి దిగి కథంతా నడిపిస్తున్నారు. ఎవరయ్యా వాళ్ళంటే, నంబర్ 1 రేవంత్ రెడ్డి, నంబర్ 2 డికే శివకుమార్, నంబర్ 3 మాణిక్యం ఠాకూర్. సో ఈ 3, ఒకళ్ళేమో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఒకళ్ళేమో తెలంగాణ ముఖ్యమంత్రి, మరొకళ్ళేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్యం ఠాకూర్. వీళ్ళకి ట్రబుల్ షూటర్లుగా పేరుంది. సార్, రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడిప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. డికే శివకుమార్కి కానీ, మాణిక్యం ఠాకూర్కి కానివ్వండి, తెలంగాణలో అంతకుముందు కర్ణాటకలో పనిచేసినటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి, సో వాళ్ళకి ట్రబుల్ షూటర్లుగా పేరుంది కాబట్టి, దేశంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా సరే వాళ్ళనే రంగంలోకి దిస్తుంది కాబట్టి, సో ఇక్కడ టాస్క్ కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళకి అప్పగించారు. పైగా వాళ్ళకి తోడు పక్కన రేవంత్ రెడ్డిని కూడా తోడుగా ఇచ్చారు. సో ఈ 3 రంగంలోకి దిగి ప్రస్తుతం పరిస్థితులన్నీ చక్కబెడుతున్నారట. రేపటి రోజున ఆంధ్రప్రదేశ్లో టికెట్లు, సీట్ల వ్యవహారం కూడా వీళ్ళ 3 కనుసన్నల్లోనే నడవబోతున్నట్లుగైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్పాడు, కొన్ని టికెట్లు నాకు కూడా రిజర్వ్ చేసి ఉంచబడ్డాయి,
నేను కూడా ఆంధ్రప్రదేశ్లో కొంతమందికి టికెట్ ఇప్పించుకోగలని చెప్పేసి ఆయన గతంలోనే ముఖ్యమంత్రి అయిన కొత్తల్లోనే ఒక ప్రెస్ మీట్లో కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడు, ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి పరోక్షంగా ప్రత్యక్షంగా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం చూపిస్తున్నాడు. పైగా రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక పబ్లిక్ మీటింగ్ కూడా, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పబ్లిక్ మీటింగ్ కూడా హాజరయ్యాడు. షర్మిల చేయి పట్టుకొని అలా పైకెత్తి ఎప్పటికైనా షర్మిలే ముఖ్యమంత్రి అవుతుంది, కాబోయే ముఖ్యమంత్రి షర్మిలే, వైఎస్ఆర్ అంటే వై షర్మిలా రెడ్డి అని చెప్పేసి కొత్త అర్థం, కొత్త సూత్రీకరణ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ పరిస్థితుల పరిణామాలని చూస్తుంటే కడప బరిలోకి షర్మిల దిగటం ఖాయం అని చెప్పేసి అయితే 100% తెలుస్తుంది. అలా దిగినట్లయితే ఏం జరుగుతుందంటే అవినాష్ రెడ్డికి అంత ఈజీ టాస్క్ కాదు. వెంటనే షర్మిల గెలిచేస్తుందా లేదా అని మనం ఇప్పుడే చెప్పలేం, హైపోథెటికల్ క్వశ్చన్ అది. కానీ అవినాష్ రెడ్డికి అంత ఈజీ కాదని అయితే చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే వైఎస్ రక్తం, వైఎస్ఆర్ ఫ్యామిలీ, పైగా ఆవిడకు జరిగినటువంటి అన్యాయం కానివ్వండి, ఆవిడ పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ముఖ్యంగా కడప ప్రజలు ఇంకా దగ్గరగా గమనిస్తుంటారు, చూస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ కుటుంబాన్ని, ఆ మనుషుల్ని. కాబట్టి ఎంతో కొంత సానుభూతి, ముఖ్యంగా మహిళా ఓట్లు ఎక్కువ సానుభూతి ఉంటుంది. ఇవన్నీ క్రోడీకరించినట్లయితే అవినాష్ రెడ్డికి గేమ్ అంత ఈజీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేమ్ అంత ఈజీ కాదు. పైగా వివేకానందరెడ్డి హత్య అనేది 2019లో కడపలో ఎంత బలంగా పనిచేస్తుందో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంతకన్నా ఎక్కువ బలంగా పనిచేసే అవకాశం, ఆస్కారం ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి మాట. ప్రతిపక్షాలతో పాటు షర్మిల కానీ, సునీత కానీ, వీళ్ళందరూ దాన్ని గట్టిగా పట్టుకుంటారు. నిన్నగాక మొన్న సునీత కూడా చాలా స్పష్టంగా చెప్పింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు నా తండ్రి రక్తంతో తడిసి ఉన్నాయని చెప్పేసి. ఇక ఎంతకు మించిన స్టేట్మెంట్ ఏముంటుంది? సో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కానివ్వండి, వైఎస్ఆర్ కుటుంబం కానివ్వండి, వైఎస్ఆర్ కూతురు అనేటటువంటి అంశం కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇవన్నీ పరిస్థితుల పరిణామాలు కొంత అనుకూలించేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఏదైనా దెబ్బ గిబ్బ తగిలింది అంటే అది అవినాష్ రెడ్డికి ఫస్ట్ తగిలేటటువంటి ఆస్కారం, అవకాశం షర్మిల రూపంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పులివెందుల విషయానికి వద్దాం. పులివెందుల్లో సౌభాగ్యమ్మ, సునీత అన్నప్పుడు సౌభాగ్యమ్మ వైపే కొంత ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆవిడకి సునీతకి సహజంగా రాజకీయాలు ఇష్టం లేదు. కానీ మా కుటుంబం నుంచి ఎవరైనా దిగొచ్చు అని చెప్పేసి గతంలో కొంత సూచాయిగా చెప్పారు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, కానీ ఎవరైనా దిగొచ్చు అని చెప్పేసి అన్నారు. సో ఆ పర్సన్ సౌభాగ్యమైనా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈవిడ దిగితే జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది అంటే అవినాష్ రెడ్డికి ఉన్నంత ఇబ్బంది అయితే ఇక్కడ ఉండకపోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్థాయి వేరు, అవినాష్ రెడ్డి స్థాయి వేరు. పైగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో ప్రత్యక్ష పాత్ర ప్రమేయం ఉందని చెప్పేసి గట్టిగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. అరెస్టు వరకు వెళ్ళింది, ఆల్రెడీ అరెస్ట్ అయిపోయింది. ఎవరంటే వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి తండ్రి. ఈయన అరెస్టు వరకు వెళ్ళి రకరకాల పరిస్థితులు ఆగిపోయారు. సో ఆ వ్యక్తికి ఇంకా ప్రత్యక్ష ప్రమేయం ఉందని చెప్పేసి గట్టిగా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అతని మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ముఖ్యమంత్రి, ఆయన స్థాయి వేరు, ఆయన యొక్క పలుకుబడి వేరు, ఆయన యొక్క పరపతి వేరు, ఆయనకున్నటువంటి ఇమేజ్ వేరు. కాబట్టి ఎంత సౌభాగ్యమైనా, ఎంత సునీత అయినా సరే ఆ స్థాయిలో ఎఫెక్టు ఉండకపోవచ్చు. ఏమో లాస్ట్ వరకు ఏమైనా జరగవచ్చు, మేము చెప్పలేము. ఎందుకంటే బీటెక్ రవీంద్ర వంటి వాళ్ళకి కొంత అక్కడ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయని చెప్పేసి ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో సౌభాగ్యమ్మ ద్వారా అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. మరీ ఖచ్చితంగా ఓడిపోతాడని చెప్పేసి అయితే మనం జగన్మోహన్ రెడ్డిని అంత తేలిగ్గా అంచనా వేయలేం కానివ్వండి. ఎఫెక్ట్ అయితే అంత లేకపోయినా ఎంతో కొంత ఉండేటటువంటి ఆస్కారం, అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వీటన్నిటితో ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ త్రిమూర్తులు, ముఖ్యంగా ఇందుట్లో రేవంత్ రెడ్డి, ఆయన ఎప్పటికే అష్టదిగ్బంధనం చేసేటటువంటి ప్రయత్నం హైదరాబాద్ నుంచి, హైదరాబాదులో ఆస్తులు ఉన్నవాళ్ల దగ్గర నుంచి ఆయన చేసే ప్రయత్నం కూడా కొంత మొదలెట్టారట. నేను అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే నేను చెప్పాను, నాకున్నటువంటి ఇన్పుట్ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, నేతల మీద చాలా కీలకంగా ఫోకస్ పెడుతున్నారని, ఎంతో కొంతమంది నేతల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించే ప్రయత్నం చేయబోతున్నారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు, ఊహాగానాలు వచ్చాయి. రేపటి రోజున ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కొంత అది నిజమయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇక దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి బలహీన పట్టడం అనేది రేవంత్ రెడ్డికి ఎంతో అవసరం కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నంతకాలం ఈయన ఈరోజు కాకపోయినా రేపైనా సరే పరిస్థితుల పరిణామాలన్నింటినీ కాస్త అంచనా వేసుకుని చూసుకొని కేసీఆర్కి సాయం అందించకపోరు. ఇప్పటికే కేసీఆర్ కొంత కునారిల్లిపోయి ఉన్నా సరే ఈ సాయం దొరికితే సర్కారు తుమ్మలాగా కేసీఆర్ పెరక్కపోరు. కాబట్టి అవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ముందా లింక్ కట్ చేయడానికి, ఆ బంధం కట్ చేయడానికి, జగన్మోహన్ రెడ్డి బలహీన పట్టానికి రేవంత్ రెడ్డి చూస్తాడు.
అక్కడ కూటమి కూడా ఉంది కాబట్టి మనం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చేల్చగలిగినట్టయితే కూటమి లాభం చేకూరుతుంది. ఆ తర్వాత దీర్ఘకాలిక వ్యూహం కదా కాంగ్రెస్ పార్టీకి అనేది. సో ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి రూపంలో కేసీఆర్కి సాయం చేసే వాళ్ళ యొక్క అడ్డు తొలగించుకోవచ్చు అనే ఆలోచన కూడా ఆయనకు మొదటి నుంచి ఉంది. అది ఫాలో అవుతారు. ఇక ఎలాగో డీకే శివకుమార్, మాణిక్యం ఠాకూర్, రేవంత్ రెడ్డి వంటి వాళ్ళకి కొంత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రభావం చూపించడం అనేది మొదటి టాస్క్ కాబట్టి వాళ్ళ శక్తియుక్తులు, వాళ్ళ పన్నాగాలు, వాళ్ళ యొక్క వ్యూహ రచన, వాళ్ళ యొక్క ఆలోచన అన్నీ అమలు చేసుకుంటూ పోతారు. సో ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తాయనేది సెకండరీ. సో ఈ రూపంలో నేను చెప్పినట్టుగా ఈ రూపంలో ఈ యొక్క కారణాలు కానివ్వండి, ఈ యొక్క వ్యక్తులు కానివ్వండి, ఈ యొక్క పార్టీల రూపంలో అయితే మొత్తానికి అటు కడప ఇటు పులివెందుల్లో ఎంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే రేపటి రోజున కనిపించకమానవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నేను చెప్పినటువంటి ఈ పాయింట్లు మీరు ఒప్పుకుంటారో లేదో నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.